హలో మాస్టరు, పంచభూతాలు ఉన్నంత వరకు ఎవరు ఒంటరి కాదండి ఈ సృష్టిలో. నా దృష్టిలో పంచభూతాలంటే ఏంటా? మనం నివసించే భూమి, పైన ఆకాశం, మనం పీల్చే గాలి, నీరు, మనకి జీవనాధారమైన నీరు. ఎందుకంటే తిండి లేకుండా ఉండగలం కానీ కొద్ది రోజులు, నీరు లేకుండా అన్ని రోజులు ఉండలేము. నిప్పు, మనం వండుకు తినడానికి ఉపయోగపడే నిప్పు. ఇవన్నీ ఉన్నంతకాలం మనం ఒంటరి వాళ్ళం కానే కాదు. కానీ వీటికి కోపం తెప్పించామనుకోండి, భూమికి కోపం వస్తే ఏమొస్తుంది? భూకంపాలు వస్తాయి. అప్పుడు మనకి నిలువ నీడ లేకుండా పోతుంది, మనమే అడ్రస్ లేకుండా పోతాం. ఆకాశానికి కోపం తెప్పించామనుకోండి, ధారాపాతంగా వర్షం పడుతూ ఉందనుకోండి, రోజుల తరబడి నెలల తరబడి ప్రపంచం మొత్తం జలమయమైపోతుంది, జల సమాధి అయిపోవడమే. అలాగే నిప్పుకి, అగ్నికి కోపం తెప్పించామనుకోండి, అది దహించి వేస్తుంది. ప్రచండ వేగంతో గాలులు వీచాయనుకోండి, ఎక్కడికి వెళ్ళి ఎగిరిపడతామో తెలియదు. అలాగా నీరుకు కూడా కోపం తెప్పించకూడదు. నీరు క్వాంటిటీ ఎక్కువైనా ప్రమాదమే. వర్షాలు ఎక్కువ పడి జలప్రళయం వచ్చిందనుకోండి, తర్వాత చేసేది ఏముండదు. కాబట్టి మనకి ఉచితంగా లభించే ఈ పంచభూతాలనే వనరుల్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిదన్నమాట. వీటికి ఎట్టి పరిస్థితుల్లోని మనం కోపం తెప్పించకూడదు. అర్థమవుతుందా?